కష్టపడండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. కలలు అంటే మన నిద్రలో చూసేవి కావు, మేల్కొని ఉండి మన కళ్ళతో కనే కలలు అంటే లక్ష్యాలు. అందుకే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని నేను సాధించి తీరుతాను అని నమ్మాలి. మరి లక్ష్యం నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదా? దానికోసం నిరంతరం సాధన చేయాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం. మన జీవన విధానం క్రమశిక్షణతో ఏకాగ్రతతో ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ లక్ష్య సాధనతో మన పాఠశాల ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక్కడ మనకు పాఠాలతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన పాఠాలు కూడా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. She explained that dreams are not the one which we get while sleeping, but dreams are the one which won't let us sleep. Give a big round of applause for Pranita. Thank you, Pranita. ఆశితోకచులక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో కాని సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం, నగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ఉన్న ప్రేమేగా అతిశయం. పదహారు ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టే ప్రేమేగా అతిశయం. అతిశయమే చెరువుంది నీవేనా అతిశయం. ఆలోచిస్తే అతిశయమే పూల్లో దాగున్న పళ్ళెంతో
కళ్ళల్లో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం అతిశయమే చెరువుందే నీవేనా అతిశయం కలవెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచే నీవేనా అతిశయము జగమున అతిశయాలు ఏడేనా ఓ మాట్లాడెక్కువాను ఎనిమిదా అతిశయము నీలాంటి కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు ఎదురునే ఆధారాలు అతిశయము మగువ చేతి వేడు అతిశయమే మగుతాలంటి గోళ్ళు అతిశయమే కదిలే పంపులు అతిశయమే ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం పూల్లో రాగున్న పళ్ళెంతో ఆశితకోక చిలక ఒళ్ళెంతో వేణువులో గాలి సంగీత